ప్రముఖ చిత్రకారుడు మోహన్ గురించి ప్రస్తావిస్తూ రాసిన మోనోగ్రాఫ్ పుస్తకావిష్కరణ హైదరాబాద్ జేఎన్టీలో జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ తాడి ప్రకాష్, రచయిత ప్రసాద్ సూరి కలిసి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. తన ఫైనల్ సెమిస్టర్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా మోహన్ గురించి రాస్తానని రచయిత ప్రసాద్ సూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాట అందరినీ ఆకట్టుకుంది. పుస్తకావిష్కరణలో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. నింగిసూరులోని సుక్కలన్నీ కారి నేలదారిలోన నీటి పూలై జారి వరద పొంగు నీరు ఒలికి నవ్విన ఏరు వరద పొంగు నీరు ఒలికి నవ్విన ఏరు ఎవరి కుంచెల జగిసి తాళమేసింది ఎవరి కుంచెల జగిసి తాళమేసింది. రాయడాన్ని మోనోగ్రాఫ్ అంటారు. ప్రముఖుల మోనోగ్రాఫుల్ని సాహిత్య అకాడమీ రెగ్యులర్గా వేస్తూ ఉంటుంది. అలాంటి పద్ధతిలో ఆర్టిస్ట్ మోహన్ గురించి రాస్తానని ప్రసాద్ సూరి అనే రచయిత, ఆర్టిస్టు ప్రపోజ్ చేశాడు నా దగ్గర. దానివల్లే ఇవాళ ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అయితే మోహన్ ఒక ఆర్టిస్ట్గా, వ్యక్తిగా ఒక కంప్లీట్ పిక్చర్ రావడం కోసం అందులో కొన్ని నేను రాసిన తెలుగు వ్యాసాలను కూడా యాడ్ చేశాము. అలాగే ఇప్పుడు ఆర్ట్లో న్యూడ్స్ వేయడం ఒక ప్రత్యేకమైన అంశం. అది కొంతమంది గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మోహన్ గారు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఆయన తెలుగులో మొదటి యానిమేషన్ చేసిన యానిమేటర్. అంతకు ముందు వరకు ఎవరికి యానిమేషన్ అంటే ఇక్కడ తెలియదు. దీనికి సంబంధించిన నాలెడ్జ్ కూడా అవైలబుల్ లేదు. ఆయనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తోనే ఆయన యానిమేషన్ గురించి తెలుసుకొని ఒక ఫస్ట్ యానిమేషన్ చేశారు. అది 15 seconds మాత్రమే ఉన్న యానిమేషన్ కోసం ఆయన ఒక వారం రోజులు కష్టపడ్డారు. సో అలాంటి వ్యక్తి ఆయన మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అనే కాకుండా ఈ చుట్టుపక్కల యానిమేషన్ అనేదాన్ని జనాలకు తెలిసింది. ఇప్పుడు యూనివర్సిటీలో కూడా యానిమేషన్ గురించి ఒక కోర్స్ ఉండి, ఒక 4 year యానిమేషన్ కోర్స్ ఉంది. సో అలాంటి వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో, అలాగే ఆర్కైవ్ చేసి ఉంచితే ఫ్యూచర్లో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా, అంటే తెలుగు చదవడం రాని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ నేను ఇది రాయాలనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై